వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఓ పేషెంట్కు ఒక బ్లడ్ గ్రూప్ రక్తానికి బదులు మరో బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించారు. దీంతో ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. బాధితురాలి భర్త తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లా కాజిపేట మండలం అయోధ్యపురానికి చెందిన జ్యోతి తీవ్ర జ్వరం, శ్వాసకోశ సమస్యతో బాధపడుతూ ఈ నెల 16న వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో చేరారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమెకు రక్తం చాలా తక్కువగా ఉందని చెప్పారు. 17న రక్తం కోసం శాంపిల్ తీసి రక్తనిధి కేంద్రానికి పంపించగా టెక్నీషియన్లు ఆమెది బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ గా నిర్ధారించారు. జూనియర్ డాక్టర్లు ఆ ప్రకారం రక్తం తెచ్చి బాధితురాలికి ఎక్కించారు. ఈ నెల 18న మరో ప్యాకెట్ ఎక్కించారు. అయితే బాధితురాలు తనది ఓ పాజిటివ్ అని చెప్పినా వార్డులోని సిబ్బంది ఆమె మాట వినలేదు. పాపం, ఓ పాజిటివ్ బదులు బి పాజిటివ్ ఎక్కించడంతో బాధితురాలికి కడుపులో తీవ్ర నొప్పి, వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. శనివారం మరో ప్యాకెట్ రక్తం ఎక్కించాల్సి ఉండగా ఆమె బ్లడ్ గ్రూప్ పై కలిగిన సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి వార్డు సిబ్బంది రక్తనిధి కేంద్రానికి మరోసారి శాంపిల్ పంపించారు. టెక్నీషియన్లు ఈసారి ఆమెది ఓ పాజిటివ్ గా నిర్ధారించారు. వెంటనే వైద్యులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. ఒక గ్రూప్ బదులు మరో గ్రూప్ రక్తం ఎక్కించడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం ఉందని, కొన్నిసార్లు దద్దుర్లు, ఇతర సమస్యలు రావచ్చని, కొందరిలో 3 నెలల తర్వాత కూడా సమస్యలు బయటపడతాయని వైద్య నిపుణులు తెలిపారు. ఈ విషయంపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్ కుమార్ స్పందించారు. ఈ సంఘటనపై విచారణ జరుపుతున్నామని, పాథాలజీ, జనరల్ మెడిసిన్, రక్తనిధి కేంద్రం వైద్యులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశామని, బాధితురాలి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. ఆమెకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకుంటామని అంటున్నారు. ఎంఎంకి వచ్చాను సార్. ఎంఎంకి వస్తే అడ్మిట్ చేసిండు. జడ్డు బాగా తక్కున్నది, ప్లేట్లెట్స్ బాగా తగ్గినాయని అడ్మిట్ చేసిండు. అడ్మిట్ చేసుకున్నాక పొద్దున బి పాజిటివ్ అని ఒప్పించిళ్ళు. నేను ఓ పాజిటివ్ అని చెప్తాండే కూడా నాకు కడుపులో నొప్పి, జ్వరం, వాంతి, ఎమోషన్స్ అయినాయి, ఫీవర్ వచ్చింది. అయినా వినలేదు. నేను చెప్తాండే కూడా ఇవన్నీ పట్టించుకోకుండా ఎక్కించిండు. ఎక్కించినాక జ్వరం బాగా వచ్చింది. మళ్ళీ తెల్లారి కూడా అదే బి పాజిటివ్ తెచ్చి మళ్ళీ ఎక్కించిండు. ఎక్కించిన కాంచాలి కడుపులో నొప్పి, కాలి వాసు, ఆయాసం చాతనైతే అవరికన్నా మంచిగా ఉన్నాను. 3 గ్రాములు ఉన్నప్పుడన్నా ఆయాసం వస్తాను, కడుపు ఉబ్బినట్టు అవుతాను. నాకు ఏ ట్రీట్మెంట్ ఇస్తలేదు. నాకు అంత అయోమయం అవుతుంది. ఇంతవరకు ఏం ఇంజక్షన్ లేదు. బెడ్ వేరే ఎక్కించినా కానీ ఏం పట్టించుకుంటలేరు. నన్ను బతికియాను సార్. నాకు బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కడుపులో నొప్పి, కాలు మాత్రం వచ్చిన, ఫీవర్ బాగా వస్తాను. నాకు ఇంజక్షన్ వేసి బతికియాను సార్. దండం పెడతాను. ఏ ట్రీట్మెంట్ అందుతుంది సార్.